హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ యూ ఆల్ టు జై తెలుగు ఛానల్. మీ అందరు కూడా జై తెలుగు ఛానల్కి స్వాగతం సుస్వాగతం. నేను మీ కిరణ్ కుమార్, మ్యాథ్స్ ఫ్యాకల్టీ ఐఐటి జై. ఈరోజు మనం 10,000 సబ్స్క్రైబర్స్ పూర్తి చేసుకున్న తరుణంలో మన తెలుగు స్టూడెంట్ అయిన జితేంద్ర, హూ ఇస్ ద ర్యాంకర్ ఆఫ్ జై మెయిన్స్ 4th ర్యాంక్ వచ్చింది ఆల్ ఇండియా లెవెల్లో. అలానే అడ్వాన్స్ లెవెల్లో 14th ర్యాంక్ వచ్చింది. సో ఐఎమ్ ఇంట్రొడ్యూసింగ్ యూ గైస్ జితేంద్ర. హాయ్ జితేంద్ర, వెల్కమ్ టు హాయ్ స్టూడెంట్స్. So thanks for coming to Jai Telugu channel. Thank you sir. Thank you very much. So జితేంద్ర సాధించిన విజయాలు ఏందో ఒకసారి మీ అందరికి చెప్తాను. తనకి మెయిన్స్ లో ఆల్ ఇండియా 4th ర్యాంక్ వచ్చింది. అలానే అడ్వాన్స్ లో 14th ర్యాంక్ సంపాదించాడు. అండ్ తను ఓబీసీలో, ఇదంతా నేను చెప్పింది జనరల్ లో అమ్మ, ఓబీసీలో తనకి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. అలానే ఎంసెట్ లో వచ్చేసి టీఎస్ ఎంసెట్ లో 18th ర్యాంక్ వచ్చింది. అలానే ఏపీ ఎంసెట్ లో 10th ర్యాంక్ వచ్చింది తనకి, ఏపీ ఎంసెట్ లో. అలానే కేవీపీవైలో తను 77th ర్యాంక్ వచ్చింది, అంతే కదా, 77. అలానే ఒలింపియాడ్ నేషనల్ లెవెల్లో తను ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీకి సెలెక్ట్ అయ్యాడు ఆల్రెడీ. అండ్ తను ఇంకా చాలా సాధించాడు. బట్ దీస్ ఆర్ ద మేజర్ థింగ్స్ వీ గాట్ టు నో. సో వెరీ కంగ్రాచులేషన్స్ జితేంద్ర. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మా. సో కొన్ని క్వశ్చన్స్ మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాను మా స్టూడెంట్స్ గురించి తరపున. సో ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి నమిత గారిని కూడా మేము ఇంటర్వ్యూ చేశాము ఛానల్లో. సో మీరు రావడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది. రైట్. సో ఇందులో ఒకవేళ మిమ్మల్ని మీరు డిస్క్రైబ్ చేయాలంటే ఎలా డిస్క్రైబ్ చేస్తారు? నన్ను నేనంటే నేను ముందు నుంచి చాలా హార్డ్ వర్కింగ్ సార్. ఇంకా అంటే క్విక్ గా లర్న్ చేస్తాను. ఏమైనా హార్డ్ వర్క్ కన్నా ఎక్కువ స్మార్ట్ వర్క్ చేయడం, అంటే ప్లాన్ ఎగ్జాక్ట్ గా వేసుకొని మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి అవన్నీ ముందే ప్రిపేర్ అయ్యి ఎగ్జాక్ట్ స్ట్రాటజీతో వెళ్తాను సార్. ఎక్కువ స్ట్రాటజీ బేస్డ్ వెళ్తాను సార్. స్మార్ట్ వర్క్ ఎక్కువ చేస్తాను సార్. హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్ రెండు ఇంకా క్విక్ లెర్నర్, ఏదైనా ఫాస్ట్ గా నేర్చుకోగలను, నేర్చేసుకుంటాం. రైట్. అంటే దాని వెనకాల ఉన్న రహస్యం ఏంది? క్విక్ లెర్నర్ అని అన్నారు కదా మీరు. సో దానికోసం ఏమన్నా ట్రిక్స్ చెప్తారా కొద్దిగా? అంటే ప్రాపర్ గా ప్లాన్ వేసుకొని చదువుకుంటా సార్. సో ఉన్న టైం కాన్సన్ట్రేషన్ గా చదువుతాను సార్. సో ఆ టైం తక్కువ టైంలోనైనా బాగా అర్థమవుతుంది సార్. ఓకే. అంటే మీరు ఎన్ని నెంబర్ ఆఫ్ అవర్స్ వర్క్ చేసేవారు? నేను నా ఫస్ట్ ఇయర్ లో 6 to 7 hours చదివాను సార్, ఫుల్ కాన్సన్ట్రేషన్ తో. అంటే డేకో 10 hours చదివాను, అందులో కాన్సన్ట్రేషన్ తో 6 to 7 hours పక్కా చదివేవాను సార్. ఓకే. ఇంకా సెకండ్ ఇయర్ వచ్చేసరికి రివిజన్ దగ్గర పడిపోయేసరికి 8 to 9 hours చదివాను సార్ డైలీ. 8 to 9 hours. బట్ 8 to 9 hours లోనే మీరు ఆల్ ఇండియా 4th ర్యాంక్ సాధించారంటే గ్రేట్ అసలు. సో అంటే మన కాన్సంట్రేషన్ లెవెల్స్ మెయిన్ సార్. మెయిన్ అదే నెంబర్ ఆఫ్ అవర్స్ కంటే కూడా నెంబర్ ఆఫ్ కాన్సంట్రేషన్ తోటి ఎన్ని అవర్స్ చదివారు అనేది మెయిన్. క్వాలిటీ ఇస్ ఇంపార్టెంట్. క్వాలిటీ. yes. సో మీరు ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఫస్ట్ ఇయర్ లో మీరు ఎన్ని నెంబర్ ఆఫ్ అవర్స్ వర్క్ చేసేవారు చెప్పారు. సో ఆ నెంబర్ ఆఫ్ అవర్స్ లో మీరు వర్క్ ఎలా చేసేవారు? అంటే అసైన్మెంట్స్ ప్రాబ్లం చేయడం కానీ, నోట్స్ ప్రిపేర్ చేయడం కానీ, ఇవన్నీ. అంటే డేకి ఒక 7 hours అలా వేసుకునేవాడిని కదా సార్. నాకు ప్రతి సబ్జెక్ట్ 2 hours ఇచ్చుకునేవాడిని సార్. ఏ వీక్ సిలబస్ ఆ వీక్ చదివేవాడిని మా ఫ్యాకల్టీ చెప్పినట్టు. ఒక ప్లాన్ లో ఈ వీక్ చదవాలని ఫిక్స్ అయ్యి ఏ వీక్ సిలబస్ ఆ వీక్ చదివేవాడిని సార్. ఇప్పుడు ఆ వీక్ లో ఏ టాపిక్ కష్టంగా ఉంటే ఆ సబ్జెక్ట్ 3 hours ఇచ్చి రిమైనింగ్ 2 subjects కి 2 hours ఇచ్చుకునేవాడిని సార్. అలా ఇచ్చుకొని అందులో ఆఫ్ టైం సార్ చెప్పిన నోట్స్ చదవడం, లేదా ఏదైనా బుక్ లో థియరీ చదవడం, అలా థియరీ ఆ కాన్సెప్ట్ బాగా అర్థం చేసుకొని రిమైనింగ్ ఆఫ్ టైం ప్రాబ్లమ్స్ చేయడం, సార్ ఒకవేళ ఏమైనా అసైన్మెంట్ ఇస్తే అసైన్మెంట్స్ చేయడం, డౌట్స్ ఉంటే చెప్పించుకోవడం, ప్రాక్టీస్ చేసేవాడిని సార్. ఆఫ్ టైం లెర్నింగ్, ఆఫ్ టైం ప్రాక్టీస్ చేసేవాడిని సార్. ఓకే. సో మీరు ప్రాక్టీస్ అవర్స్ కూడా కొంచెం ఎక్కువనే స్పెండ్ చేసేవారు. yes. సో మెయిన్లీ మ్యాథ్స్ సార్. మెయిన్లీ మ్యాథ్స్. అంటే సండే ఎగ్జామ్ కూడా ఉండేదా? సండే ఎగ్జామ్ ఉండేది సార్. దాని స్ట్రాటజీ ఎట్లా ఉండేది? అంటే సండే ముందర మీరు ఆ 1 week మొత్తం దానికోసం ఎట్లా చేసేవారు స్ట్రాటజీ? వీక్ కి 2 exams ఉండేవి సార్. సాటర్డే ఒకటి, సండే ఒకటి. సాటర్డే మెయిన్స్ ఎగ్జామ్ పెట్టేవారు, సండే అడ్వాన్స్డ్ ఎగ్జామ్ పెట్టేవారు సార్. మెయిన్స్ ఎగ్జామ్ ఏంటంటే కాస్త ఫాస్ట్ గా చేయడం రావాలి సార్. సో అందులో కాన్సెప్ట్స్ మరీ డెప్త్ గా వెళ్ళకపోయినా మెయిన్ ఫాస్ట్ గా చేయడం అలాంటివి ఉంటాయి సార్. అంటే ప్రాబ్లమ్స్ ఫాస్ట్ గా చేయడం. సో మనం కాస్త ప్రాక్టీస్ ఎక్కువ ముందు 5 days ఉంటాయి కదా సార్, మండే నుంచి ఫ్రైడే వరకు. అందులో థర్స్డే కల్లా కాన్సెప్ట్ అంతా అవగొట్టేస్తాం సార్. కాన్సెప్ట్ అంతా నేర్చుకుంటాం.
వీక్ కి కొద్దిగా తగ్గట్టు కాన్సెప్ట్స్ పెట్టుకుంటాం సార్. ఓకే. తగ్గట్టు వర్క్స్ పెట్టుకొని అందులో థర్స్డే కల్లా అవగొడతాం సార్ కాన్సెప్ట్ నేర్చుకోవడం. సో ఆ 4 days లో కూడా కొద్దిగా ఆ డే కాన్సెప్ట్ మీద ప్రాక్టీస్ చేస్తూ ఇంకా ఫ్రైడే వచ్చేసరికి ఫైనల్ గా ఆ మొత్తం కాన్సెప్ట్ మీద ప్రాక్టీస్ చేసేవాం సార్. అసైన్మెంట్స్ కానీ లేదా ఎక్కడైనా ఏదైనా బుక్ లో ప్రాబ్లమ్స్ కానీ, మెయిన్లీ ఒకవేళ కెమిస్ట్రీ అయితే ఒకసారి నోట్స్ మొత్తం చదవడం ఎగ్జామ్ ముందు అలా ప్రిపేర్ అయ్యింది సార్. మెయిన్స్ లో సపోజ్ మనకి ఏవైనా క్వశ్చన్స్ రాకపోతే అప్పుడు మనకు అర్థమైంది, ఓకే నేను ఇంకా ఈ కాన్సెప్ట్ సరిగ్గా చదవలేదు. సో అడ్వాన్స్డ్ ఎగ్జామ్ సండే కాబట్టి ఆ సాటర్డేకి సండేకి ఉన్న ఈవినింగ్ గ్యాప్ లో ఆ రిమైనింగ్ కాన్సెప్ట్ కూడా చూసి మెయిన్స్ ఎగ్జామ్ లో డౌట్స్ క్లారిఫై చేసుకొని అడ్వాన్స్డ్ ఎగ్జామ్ ఇంకా బాగా రాసేవాం. సో మీరు చాలా ఫస్ట్ ఇయర్ నుంచే ప్రతి వీక్ కూడా చాలా ప్రీ ప్లాన్డ్ గా షార్ట్ గోల్స్ పెట్టుకొని ఆ గోల్స్ అప్పటి నుంచి అచీవ్ చేయడం అనేది చేశారు కాబట్టి మీరు ఇంత పెద్ద గోల్ రీచ్ అవ్వగలిగారు. అయితే మీరు ఇప్పుడు 9 hours to 10 hours చదివారు కదా డైలీ యావరేజ్ మీద. సో ఇంత కంటిన్యూస్ గా చదువుతుంటే కొంచెం మనకు మైండ్ కి రిలాక్సేషన్ అనేది కంపల్సరీగా అవసరం. కంటిన్యూస్ గా చదవలేదు సార్. అంటే సపోజ్ నేను స్టార్టింగ్ లో 7 hours చదివేవాడిని, రివిజన్ టైమ్ లో ఒక 9 hours చదివేవాడిని. 2 hours కి ఒక 15 minutes బ్రేక్ అయినా మినిమం తీసుకునేవాడిని సార్ ప్రతి 2 hours ఆర్ 1 hour కి. ఎందుకంటే ఆ 15 minutes లో స్పెసిఫిక్ గా నేనైతే మామూలు ఫ్రెండ్స్ తో మాట్లాడడం లేదా ఏమైనా గేమ్స్ ఆడుకోవడం. లాక్డౌన్ టైంలో అయితే బ్యాడ్మింటన్ ఆడేవాడిని సార్, ఈవినింగ్ 1 hour ఆడేవాడిని సార్. సో ఎవరైనా వాళ్ళకి నచ్చిన ఏమైనా ఎక్స్ట్రా యాక్టివిటీస్ చేస్తే అది వాళ్ళ మైండ్ ని రీఫ్రెష్ చేస్తారు సార్. మన మైండ్ కాస్త రీఫ్రెష్ అయ్యి నెక్స్ట్ 1 hour మనం కాన్సన్ట్రేటెడ్ గా చదవచ్చు సార్. సో ఖచ్చితంగా మనం బ్రేక్స్ తీసుకొని చదివితేనే ఎక్కువ కాన్సన్ట్రేటెడ్ గా ఉండగలం సార్. మనం మధ్యలో బ్రేక్ టైం లో డాన్స్ కూడా వేసేవారు అనుకుంటా. మన ఎవరికి ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది సార్. రైట్. అయితే సో మధ్యలో బ్రేక్స్ తీసుకుంటా మీరు మొత్తం ఓవరాల్ గా 7 hours మాత్రం కాన్సన్ట్రేషన్ తో చదివేవారు. క్వాలిటీ ఆఫ్ ద అవర్స్ 7 hours మినిమం మీరు. అయితే రిలాక్స్ అవ్వడానికి ఇవంతా వాడేవారు కాబట్టి మీకు ఆ 7 hours కంటిన్యూస్ కాన్సన్ట్రేషన్ తో చేయగలిగారు. ఎక్కువ వాటర్ కూడా తాగితే కొద్దిగా మంచిగా ఉంటుంది అంటే బ్రెయిన్ రిఫ్రెష్. సో అయితే మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎగ్జామ్ కి ముందల ప్రిపేర్ అయ్యేటప్పుడు సో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు సెకండ్ ఇయర్ లో కానీ లేదా ఫస్ట్ ఇయర్ లో కానీ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇన్నని పెట్టుకొని చేసేవారా? వీక్లీ నీ క్వశ్చన్ చేయాలి నేను కంపల్సరీ కానీ టార్గెట్ ఏమవుతుందా? అంటే నాకు సిలబస్ మీద గ్రిప్ వచ్చేంత వరకు చేసేవాడిని సార్. ఇప్పుడు నేను ఏ క్వశ్చన్ ఇచ్చినా చేయగలను అనే కాన్ఫిడెన్స్ వచ్చినంత వరకు చేసేవాడిని సార్. సపోజ్ నాకు నేర్చుకునేటప్పుడే ఈ కాన్సెప్ట్ సరిగ్గా అర్థం అవ్వలేదు, అప్పుడు ఒకసారి సార్తో చెప్పించుకొని ఆ డౌట్స్ క్లారిఫై చేసుకొని అప్పుడు ఆ కాన్సెప్ట్ మీద స్పెసిఫిక్ ఆ కాన్సెప్ట్ మీద ఎక్కువ ప్రాబ్లమ్స్ చేసేవాడిని సార్. సో ఆ వీక్ టాపిక్ లో ఉన్న అన్ని కాన్సెప్ట్స్ లో ఏ కాన్సెప్ట్ మీద ఎటువంటి క్వశ్చన్ ఇచ్చినా మాక్సిమం నేను చేయగలను అని కాన్ఫిడెన్స్ వచ్చినంత వరకు చేసేవాడిని సార్. స్పెసిఫిక్ గా ఇన్ని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చేయాలి అని ఎప్పుడు పెట్టుకోలేదు కానీ ఎక్కువ చేసేవాడిని సార్. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మాత్రం చాలా చేశారు. ఫస్ట్ ఇయర్ లో దాదాపు ఎన్ని ఎగ్జామ్స్ రాస్తుంటారు? ఫస్ట్ ఇయర్ లో వీక్ 2 రాసామంటే ఇంకా చాలా ఎగ్జామ్స్ రాసింటారు. చాలా ఎగ్జామ్స్ రాసి. సో సెకండ్ ఇయర్ ఎండింగ్ 100 ఎగ్జామ్స్ రాసి ఉంటాం సార్. సెకండ్ ఇయర్ ఎండింగ్ వచ్చేసరికి ఇక నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ డైలీ పెరిగిపోయి ఉంటాయి. సెకండ్ ఇయర్ ఎగ్జామ్ కి వచ్చినప్పుడు సెకండ్ ఇయర్ ఎండ్ రివిజన్ కి వచ్చినప్పుడు 2 days కి 1 ఎగ్జామ్ రాసాం. 2 days కి 1 ఎగ్జామ్. రైట్. అయితే మరి ఇప్పుడు ఎగ్జామ్ ఒకసారి వెళ్దాం. ఎగ్జామ్ కి మీరు వెళ్ళినప్పుడు వెన్ యు సా ద ఫస్ట్ టైం అంటే ఇక ఇది లాస్ట్ పేపర్ నాది, నా లైఫ్ లో ఇక నా బెస్ట్ ఇవ్వబోయే పేపర్ ఇది అని అడ్వాన్స్ పేపర్ కోసం మీరు కూర్చున్నప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉండింది ఫస్ట్ టైం వెన్ యు సా ద పేపర్? అడ్వాన్స్డ్ ఎగ్జామ్ కి అయితే ఇంకా మెయిన్స్ రాయడం వల్ల కొద్దిగా అలవాటు అవుద్ది కానీ ఫస్ట్ టైం మన మెయిన్స్ ఫస్ట్ టైం ఎగ్జామ్ రాసేటప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి టెన్షన్ ఉంటుంది సార్. ఎందుకంటే మనం ఈ 2 years చదివిన హార్డ్ వర్క్ అంతా ఈ 3 hours మనం ఎలా ఎగ్జామ్ రాసామో దాని మీదే డిపెండ్ అవుద్ది. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరి మీద ప్రెషర్ ఉంటుంది కానీ దాన్ని మనం ఎలా హ్యాండిల్ చేస్తాం అనేది ఇంపార్టెంట్ సార్. ప్రెషర్ తీసుకుంటే ఎవరు వాళ్ళ మ్యాక్సిమం లెవెల్స్ వరకు పెర్ఫామ్ చేయలేదు సార్. అది ఏ ఫీల్డ్ లో కానీ ప్రెషర్ లేకుండా ఫ్రీగా మన ఫుల్ పొటెన్షియల్ తో వర్క్ చేస్తేనే రిజల్ట్స్ బాగా వస్తాయి సార్. సో హ్యాండ్లింగ్ ప్రెషర్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఎగ్జామ్స్. దానికోసం మన ఎగ్జామ్ కి ఎంత ప్రిపేర్ అవుతామో ఎగ్జామ్ లో ప్రెషర్ ని ఎలా హ్యాండిల్ చేయాలో కూడా అంతే ప్రిపేర్ అవ్వాలి. ఎగ్జామ్ స్ట్రాటజీ ఎగ్జామ్ కి హాల్లోకి వెళ్ళిన తర్వాత కొంచెం టెన్షన్ ప్రెషర్ అనేది ఉంటది.
Yes. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే క్వశ్చన్స్ చూసిన తర్వాత కూడా మనం మూడ్ అనేది చేంజ్ అవుతుంది. దాన్ని మీరు కష్టంగా ఇస్తే ఎలా హ్యాండిల్ చేయగలిగారు ఎగ్జామ్ వాళ్ళకి వెళ్ళిన తర్వాత? అంటే ఇప్పుడు మన ఎగ్జామ్ స్టార్ట్ అవ్వక ముందే మనకి ఎగ్జామ్ లో కూర్చోగానే మనకు ప్రెజర్ వస్తుందంటే అది డెఫినెట్లీ డ్యూ టు ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్. కాన్ఫిడెన్స్ రావాలంటే మనం ప్రాక్టీస్ నీట్ గా చేస్తూ ప్రాక్టీస్ చేసి పెట్టిన ఎగ్జామ్ లో మంచిగా స్కోర్ చేస్తే డెఫినెట్ గా నెక్స్ట్ ఎగ్జామ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది సార్. సో నీట్ గా చదువుతూ ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్ గా మనం కాన్ఫిడెంట్ గా ఉంటాం, కాన్ఫిడెంట్ గా ఎగ్జామ్ కి వెళ్తాం. సో అప్పుడు ఎగ్జామ్ కి ఖచ్చితంగా మినిమం ప్రెజర్ తో వెళ్తాం. అండ్ ఎగ్జామ్ లోకి వెళ్ళాక సపోజ్ క్వశ్చన్ పేపర్ చూసిన వెంటనే మనకి క్వశ్చన్స్ కష్టంగా అనిపించాయి, అప్పుడు డెఫినెట్లీ అదే నేను చదవలేదేమో, నా మీద నేను సరిగ్గా రాయలేనేమో, నేను ఇప్పటి వరకు చదివిందంతా వేస్టే, ఈ 2 years హార్డ్ వర్క్ అంతా వేస్టే అని చాలా మంది ఆలోచిస్తారు. ఆ ప్రెజర్ వాళ్ళ మీద వాళ్ళే బిల్ చేసుకొని, ఇప్పుడు సపోజ్ మన ఫస్ట్ 2 క్వశ్చన్స్ చూసాం, 2 కష్టంగానే ఉన్నాయి, కానీ రిమైనింగ్ ఈజీగా ఉండొచ్చుగా. వాళ్ళ మీద వాళ్ళే ప్రెజర్ బిల్ చేసుకొని ఆ రిమైనింగ్ అన్ని చెడగొడతారు. తెలిసినా సరే ఈజీ క్వశ్చన్స్ అయినా సరే అవన్నీ పోగొడతారు సార్. సో అలాంటి మిస్టేక్స్ మనం చేయకూడదు. ఇప్పుడు ఏమంటే మనకి ఆ 2 క్వశ్చన్స్ టఫ్ గా ఉన్నాయి, మనం ఎలా థింక్ చేయాలంటే అయ్యో మనం చాలా కష్టపడ్డాం, మనం ఎంత ప్రిపేర్ అయ్యాం, అయినా మనకే ఈ 2 క్వశ్చన్స్ కష్టంగా ఉన్నాయంటే ఆల్ ఓవర్ ఇండియా ఎంతో మంది రాస్తున్నారు, డెఫినెట్లీ వాళ్ళకి కూడా కష్టంగానే ఉండుంటాయి. సో పేపర్ కష్టంగా ఉంది, ఇచ్చిన దాంట్లో మన బెస్ట్ మనం పెర్ఫామ్ చేద్దాం అనేసి అప్పుడు ఆ క్వశ్చన్స్ అక్కడే వదిలేసి రిమైనింగ్ క్వశ్చన్స్ చేయడం, మనకి ఏమి ఈజీగా అనిపిస్తే అవి చేయడం. సో కాన్ఫిడెన్స్ బిల్డ్ అయ్యి ఎండ్ లో మళ్ళీ ఈ క్వశ్చన్స్ రావచ్చు. పాజిటివ్ మైండ్ తో ముందరికి వెళ్ళి మీరు టఫ్ గా అనిపిస్తే ఏముంది నెక్స్ట్ క్వశ్చన్స్ వెళ్ళి చూద్దాం ఈజీగా ఉంటాయి అని చెప్పి నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేసిన తర్వాత ఒకవేళ మీద టైం ఉంటే మళ్ళీ కమ్ బ్యాక్ అండ్ యు సీ ద సేమ్ క్వశ్చన్స్. మనం స్టార్టింగ్ లో కాన్ఫిడెంట్ గా ఉంటాం, ఎగ్జామ్ లో ఎటువంటి సిచ్యువేషన్ హ్యాండిల్ అయినా సరే, ఎటువంటి సిచ్యువేషన్ వచ్చినా సరే 3 hours అదే కాన్ఫిడెన్స్, అదే మోటివేషన్, అదే టెంపోతో రాయాలి సార్ ఎగ్జామ్. సో దానికి స్ట్రాంగ్ బాగా చదివి ఉంటే తప్ప మీరు అన్నది సాధ్యం. అంటే మనకి ఎగ్జామ్స్ రాసి అలవాటు అవ్వచ్చు. సో మన ఎగ్జామ్స్ తీసుకుంటే మనకి అలవాటు అవుతుంది. అంటే ఎగ్జామ్ ఎలా రాయాలి, ఎగ్జామ్ డే ఎలా ఉండాలి, ఎగ్జామ్స్ మనం ప్రాక్టీస్ చేస్తున్నామంటే అందులో ఖచ్చితంగా టఫ్ క్వశ్చన్స్ కూడా వస్తూ ఉంటాయి. సో టఫ్ క్వశ్చన్స్ వస్తే ఆ రోజు ఆ ఎగ్జామ్ పేపర్ ఎలా చేయాలి, సో డిఫరెంట్ సిచ్యువేషన్స్ అన్ని మనం ఫేస్ చేస్తాం మనం రాసే ప్రాక్టీస్ టెస్ట్ లో. సో ఖచ్చితంగా ఇది ఫైనల్ టెస్ట్ లో యూజ్ అవుతుంది సార్. అందుకే ప్రతి టెస్ట్ మనం వేరే ఇంపార్టెంట్ గా రాయాలి, ఇంపార్టెంట్ గా తీసుకొని లైట్ గా తీసుకొని రాయకుండా ప్రతి టెస్ట్ ని మీరు ఫైనల్ ఎగ్జామ్ లాగా ఫీల్ అవుతూ రాస్తే దానివల్ల. అయితే ఎగ్జామ్ తర్వాత అసెస్మెంట్ అనేది ఎలా చేసేవారు, దాని గురించి కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే జనరల్ గా ఎగ్జామ్ రాస్తారు అయిపోద్ది, తర్వాత ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతా ఉంటారు. సో దాని గురించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు మనం ఒక ఎగ్జామ్ రాసాం, అందులో మనకు కొన్ని మిస్టేక్స్ వచ్చాయి, నెక్స్ట్ ఎగ్జామ్ రాస్తున్నాం, మళ్ళీ సేమ్ మిస్టేక్స్ చేస్తే ఇంకా మన ఎగ్జామ్ రాసి వేస్ట్ గా. అలా ఇంకెంతగానో ఎగ్జామ్స్ రాస్తాం, మనకు తెలిసినవే రాస్తాం. అప్పుడు మనం కొత్తగా ఏమి వచ్చినా మనకి ముందు ఎగ్జామ్ లో పోయినవి ఇక్కడ కూడా పోతాయి. అప్పుడు మనం ఏం గెయిన్ చేసుకోవడం, జస్ట్ అలా ఎగ్జామ్స్ రాసుకుంటూ వెళ్ళిపోతామంటే అలా ఎన్ని ఎగ్జామ్స్ రాసినా వేస్ట్ సార్. నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ కన్నా ఇక్కడ కూడా మనం ఎంత పర్ఫెక్ట్ గా రాస్తున్నాం. ఎగ్జామ్ పర్ఫెక్ట్ గా రాయడం అంటే ఇప్పుడు ఎగ్జామ్ రాశాక ఎగ్జామ్ అయిపోగానే మార్క్స్ వస్తాయి. ఖచ్చితంగా మార్క్స్ వచ్చాక ఎందుకు పోయాయి, ప్రతి సబ్జెక్ట్ తీసుకుంటాం. మ్యాథ్స్ లో ఇన్ని మార్క్స్ కి ఇన్ని వచ్చాయి, ఎందుకు పోయాయి, ఈ క్వశ్చన్స్ పోయాయి, మనకు తెలుస్తుంది ఏ క్వశ్చన్స్ పోయాయో. సో అవి చూసుకొని ఈ పర్టికులర్ క్వశ్చన్ నాకు ఎందుకు పోయింది, నాకు ఇది రాలేదా అంటే అట్లాంటి అంతా మీరు అసెస్మెంట్ చేసుకుంటేనే మీరు ఫుల్ గా ప్రిపేర్ అయ్యి అసెస్మెంట్ చేస్తేనే ఎగ్జామ్ రాసినందుకు యూజ్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ పర్టికులర్ క్వశ్చన్ మనకు పోయిన ప్రతి పర్టికులర్ క్వశ్చన్ మనం ఎగ్జామిన్ చేసుకోవాలి ఎందుకు పోయింది అనేసి. కొన్ని క్వశ్చన్స్ మనకు రాకుండా అనుకోకుండా ఫ్లూక్ లో కరెక్ట్ అయినవి కూడా ఉంటాయి, అవి కూడా చూసుకోవాలి ఒకసారి. అది కూడా ఇది నాకు అప్పుడు ఎగ్జామ్ లో రాలేదు, రైట్ అయినా సరే ఎందుకు రాలేదు. ఇప్పుడు సపోజ్ నాకు కాన్సెప్ట్ తెలియదు, అసలు ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తే ఎలా చేయాలో తెలియదు, అప్పుడు ఏం చేస్తాం, సార్ దగ్గరికి వెళ్ళి ఆ కాన్సెప్ట్ నేర్చుకోవడమో, లేదా మళ్ళీ మన నోట్స్ ఓపెన్ చేసి ఆ కాన్సెప్ట్ రివైజ్ చేసి నేర్చుకోవడమో, ఏదో ఒకటి చేసి మళ్ళీ అటువంటి క్వశ్చన్స్ ఇస్తే ప్రాక్టీస్ చేసి ఆ కాన్సెప్ట్ లో పర్ఫెక్ట్ అవుతాం. లేదా ఈ కాన్సెప్ట్ నాకు వచ్చు అయినా సరే పోయింది, ఎందుకు పోయింది, అప్పుడు అసలు మనం ఏం చేసాం, ఎందుకు పోయిందని చూస్తాం. నేను ఫాలో అయిన మెథడ్ ఇది,
ఈ మెథడ్ లో చేస్తే కరెక్ట్ వస్తుంది, సో మన మెథడ్ లో తప్పు ఉంది, సార్ని వెళ్ళి కొత్త మెథడ్ తెలుసుకోవడం. లేదా మన మెథడ్ కరెక్టే కానీ మనం క్యాలిక్యులేషన్ మిస్టేక్ చేసాం, లేదా క్వశ్చన్ లో A+B చేయమని ఇస్తే మనం A-B చేసేసాం. అలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ ఇస్తే మనం ఇంకేం చేయలేం. ఎందుకంటే మనం ప్రతి క్వశ్చన్ కాన్ఫిడెంట్ గా రాస్తే, ఫుల్ కాన్సన్ట్రేషన్ తో కాన్ఫిడెంట్ గా రాస్తే ఖచ్చితంగా అలాంటి మిస్టేక్స్ చేయం. క్వశ్చన్ రీడింగ్ అది ఎవరు నేర్పించరు మనకి, క్వశ్చన్ ఎలా రీడింగ్ చేయాలి ఇంగ్లీష్ ఎవరైనా నేర్పిస్తారు మనకి. అది మన కాన్సన్ట్రేషన్ లెవెల్స్ మీద డిపెండ్ అవుద్ది, మన కాన్ఫిడెన్స్ మీదే ఉంటది. అవి నీట్ గా చేయడం, ఆ క్యాల్కులేషన్ మిస్టేక్స్ చేయకుండా ఉండడం, అలాంటివి చేస్తే ఖచ్చితంగా మన ఎగ్జామ్ బాగా రాయగలం. రైట్. మీ ఎగ్జామ్ స్ట్రాటజీ ఏది చెప్పండి? అంటే ఎగ్జామ్ కి వెళ్లే ముందులో ఏమనుకుని లోపలికి వెళ్ళిన తర్వాత ఏది ఫస్ట్ స్టార్ట్ చేద్దాం, క్వశ్చన్స్ ఎట్లా చేద్దాం అనేది ఏ స్ట్రాటజీ పెట్టుకుని వెళ్ళారు? అంటే మీరు 2 years వర్క్ చాలా నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ రాసి ఉంటారు కదా, మేబీ దాంట్లో మీకు ఒక స్ట్రాటజీ అనేది బెస్ట్ అనిపించుంటది. సో ఏది ఫాలో అయ్యారు? పిల్లలకి ఏం చెప్తారు మీరు? నేను ఫాలో అయింది అయితే, ఎగ్జామ్ చూడగానే నాకు మ్యాథ్స్ నచ్చిన సబ్జెక్ట్ సార్, ఫేవరెట్ సబ్జెక్ట్. సో ఎగ్జామ్ పేపర్ రాగానే, ఇప్పుడు మెయిన్స్ అయితే మెయిన్స్ లో 2 columns ఉంటాయి, సింగిల్ ఆన్సర్, న్యూమరికల్. ఎగ్జామ్ రాగానే నేను మ్యాథ్స్ పేపర్ ఓపెన్ చేస్తాను సార్. నేను ఆల్రెడీ కాన్ఫిడెంట్ గా ప్రిపేర్ అయి ఉంటాను, ఏ క్వశ్చన్ ఇచ్చినా మ్యాక్సిమం చేయగలను. సో ఆ కాన్ఫిడెన్స్ తో వెళ్ళి మ్యాథ్స్ పేపర్ స్టార్టింగ్ ఓపెన్ చేసి ఫస్ట్ 20 సింగిల్ ఆన్సర్ క్వశ్చన్స్ చేస్తాను సార్. అంటే మ్యాక్సిమం ఒకవేళ రాకపోతే అయ్యో నాకు ఎందుకు రాలేదు, నేను ఇంత చదివాను, నేను పెద్ద టాపర్, నాకు రాలేదు అని అలా ఉండకుండా, నాకు రాలేదు సో వేరే వాళ్ళకి కూడా వచ్చి ఉండకపోవచ్చు, ఇక్కడ టైం వేస్ట్ చేయడం మానేసి అది లాస్ట్ కు వదిలేయడం, నాకు ఈజీగా అనిపించిన క్వశ్చన్స్ అన్ని చేయడం. సపోజ్ 20లో 19 చేయగలిగాను, ఆ 19 చేస్తే నాకు కాన్ఫిడెన్స్ వస్తుంది. సో నేను ఇప్పుడు మ్యాథ్స్ ఫస్ట్ చేసేవాను సార్. మ్యాథ్స్ ఆ 20 క్వశ్చన్స్ చేసి నెక్స్ట్ ఆ 5 న్యూమరికల్. అవి చేసేసరికి అంటే టైం మేనేజ్మెంట్ కూడా వేరే ఇంపార్టెంట్ మెయిన్స్ కి వచ్చేసరికి. మెయిన్స్ నేనైతే మ్యాథ్స్ పేపర్ 1 hour 5 minutes లో చేసేవాను సార్ మొత్తం. 1 hour 5 minutes. ఎస్ సార్, 1 hour 5 minutes. మ్యాథ్స్ తర్వాత కెమిస్ట్రీ చేసేవాను సార్. కెమిస్ట్రీ 50 minutes లో చేసేవాను సార్. ఎందుకంటే కెమిస్ట్రీ కాస్త ఫాస్ట్ గా చేయగలం, ఎందుకంటే పెద్ద క్యాలిక్యులేషన్స్ ఉండవు, ఎక్కువ మెమొరీ బేస్డ్ ఉంటాయి కాబట్టి. సో ఫాస్ట్ గా చూడగానే ఆన్సర్ పెట్టడం మనకు తెలిస్తే, లేకపోతే మళ్ళీ లాస్ట్ వదిలేసుకోవడం. సో అదో 50 minutes లో చేయడం. ఫిజిక్స్ 1 hour లేదా 55 minutes అలా చేస్తే నాకు లాస్ట్ కు 10 minutes మిగిలేదు సార్. ఆ 10 minutes లో నేను ఒకవేళ ముందు ఏమైనా రాయని క్వశ్చన్స్ ఉన్నాయా, సో అప్పుడు నేను చాలా చేసి ఉంటాను కాబట్టి నాకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ముందు చేసినప్పుడు కన్నా ఇప్పటికి ఆ కాన్ఫిడెన్స్ తో మళ్ళీ ఫ్రెష్ మైండ్ తో ఆ క్వశ్చన్ చదివాను సార్. ఇప్పుడు కొత్తగా ఏమైనా ఐడియా వస్తుందా అలా చేసి, అది నా స్ట్రాటజీ ఫాలో అయింది. అండ్ నేను పిల్లలకి సజెస్ట్ చేసేది ఏంటంటే, ఎవరి స్ట్రాటజీ వాళ్ళకు ఉంటుంది సార్, అందరి స్ట్రాటజీ ఒకటి ఉండాలని లేదు. నాకు మ్యాథ్స్ ఇష్టం అనేసి అందరికి మ్యాథ్స్ ఇష్టం ఉండాలని లేదు, లేదా అందరికి ఫిజిక్స్ ఇష్టం ఉండాలని లేదు. సో ఎవరి స్ట్రాటజీ వాళ్ళు ఉంటుంది. ఇప్పుడు నాకు దేవుడు వచ్చి చెప్పలేదు కదా నీ స్ట్రాటజీ ఇదిరా అనేసి, మన స్ట్రాటజీ మనమే ఫైండ్ చేసుకోవాలి సార్. సో దానికే ప్రాక్టీస్ టెస్ట్ అవన్నీ యూజ్ అవుతాయి. మన ఫస్ట్ ఇయర్ స్టార్టింగ్ లో రాసే ప్రాక్టీస్ టెస్ట్ మెయిన్లీ మన స్ట్రాటజీ ఫైండ్ చేయడానికి, అసలు ఎగ్జామ్స్ మనం ఎలా రాయాలి, మనం ఎగ్జామ్స్ ఎలా రాస్తే మనకి బాగా మార్క్స్ వస్తున్నాయి, అది తెలుసుకోవడానికి స్టార్టింగ్ లో ఎగ్జామ్స్ ని యూజ్ చేసుకోవాలి సార్. అంటే డిఫరెంట్ స్ట్రాటజీస్ వాడడం, అంటే ఫిజిక్స్ స్టార్ట్ చేయడం స్టార్టింగ్ లో, లేదా మ్యాథ్స్ స్టార్ట్ చేయడం, లేదా కెమిస్ట్రీ స్టార్ట్ చేయడం. అలా ఒక 10 ఎగ్జామ్స్ తీసుకొని ఈ 10 ఎగ్జామ్స్ 10 డిఫరెంట్ స్ట్రాటజీస్ తో రావడం, మ్యాథ్స్ 1 hour చేయడం, లేదా ఫిజిక్స్ స్టార్టింగ్ లో ఎక్కువసేపు చేయడం. అలా చేస్తే చివరికి మనంతకు మనకు తెలుస్తుంది కదా సార్, 10 ఎగ్జామ్స్ చేసాం, ఇందులో నాకు ఈ స్ట్రాటజీ అయితే ఎగ్జామ్ రాస్తున్నంత సేపు బెటర్ ఫీలింగ్ వచ్చింది, కాన్ఫిడెన్స్ వచ్చింది, మార్క్స్ కూడా బాగా వచ్చాయి. సో ఈ స్ట్రాటజీ నాకు వర్కౌట్ అవుతుంది. సో ఇంకా నెక్స్ట్ ఫర్దర్ ఎగ్జామ్స్ అన్ని ఆ స్ట్రాటజీతో ప్రొసీడ్ అవ్వడం. సో ఖచ్చితంగా అప్పుడు స్ట్రాటజీ అనేది వాళ్ళు ఎక్స్పీరియన్స్ తోటి తీసుకోవాలి తప్ప, వాళ్ళది కంపల్సరీగా వర్క్ అయింది కాబట్టి నాకు వాళ్ళ కూడా అదే వర్క్ అవుతుందని ఎవరి స్ట్రాటజీ వాళ్ళు తెలుసుకోవాల్సింది. నేను నా స్ట్రాటజీ ఫైండ్ చేసుకున్నాను, అలా ఎవరిది వాళ్ళు ప్రాక్టీస్ టెస్ట్ తో అట్లా యూజ్ చేసుకొని చేసుకోవాలి. సో అవుట్ సైడ్ అంటే బిఫోర్ ఎగ్జామ్ 3 months ముందల మీరు ఎలా ప్రిపేర్ అయ్యేవారు? అంటే నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ కానీ, ప్రిపరేషన్ లెవెల్ కానీ, అంటే చాలా టెన్షన్ ఉంటుంది కదా, ఇంకా 3 months లో 2 months లో ఎగ్జామ్ ఉందని కదా. సో అప్పుడు ఏం చేసేవారు? ఎగ్జామ్ కి 3 months ముందంటే అప్పటికి సిలబస్ అయిపోయి ఉంటుంది మాకు సిలబస్ అయిపోయింది. సో ఇంకా అప్పుడు రివిజన్ ఫేజ్ లో ఉన్నాం.
రివిజన్ ఎలా అంటే ముందు ఆ కాన్సెప్ట్ కి మనం 1 month తీసుకుంటే ఆ మొత్తం టాపిక్ కి, ఇప్పుడు రివిజన్ లో ఎలా ఉంటది 2 years సిలబస్ ని 3 months లో చేసేయాలి. సో 1 month ది 1 week లో చేసేయాలి. సో ఫస్ట్ 3 days లో ఫాస్ట్ గా నోట్స్ మొత్తం చూసుకోవడం, మనకి ఆల్రెడీ ఒకసారి చదివినవే కాబట్టి కాన్సెప్ట్స్ కొద్దిగా బాగానే క్లియర్ గా అర్థమవుతాయి. సో ఒకసారి మొత్తం చదువుకోవడం, ఆ 3 days చూడగానే రిమైనింగ్ 3 days ఎక్కువ ప్రాక్టీస్ చేస్తూ ఉండడం. ముందు ఎలా అంటే ఆ వీక్ టాపిక్ కి ఆ వీక్ లోనే ప్రాక్టీస్ చేసేవాళ్ళం. అప్పుడు ఎలా అంటే ఈ టాపిక్ మీద చేస్తున్నాం, సో ఈ మెథడ్సే వాడాలని తెలుస్తుంది. ఇప్పుడు అలా కాదు, 1 month టాపిక్ మొత్తాన్ని చేస్తున్నాం. అప్పుడు ఒక క్వశ్చన్ చూడగానే ఓకే ఇన్ని టాపిక్స్ ఉన్నాయి, ఏ మెథడ్స్ వాడాలి, సో అప్పుడు మనకు అలవాటు అవుద్ది ఇంకా ఫైనల్ ఎగ్జామ్ కి ఇంకెలా అప్రోచ్ అవ్వాలో. సో అప్పుడు ప్రాక్టీస్ ఎక్కువ చేయడం. అప్పుడు కూడా వీక్లీ ఇలాగే 2-3 ఎగ్జామ్స్ రాయడం. ఆ ఎగ్జామ్స్ ఎలా ఉన్నాయంటే ముందు ఇచ్చే ఎగ్జామ్స్ ఓన్లీ ఆ వీక్ సిలబస్ మీద ఉండేవి, కానీ ఇప్పుడు ఇచ్చే ఎగ్జామ్ మొత్తం సిలబస్ మీద ఉండేది. సో అవి బాగా హెల్ప్ అయ్యేది. నేను ఎగ్జామ్ ముందు ఎక్కువ గ్రాండ్ టెస్ట్స్ రాశాను, అంటే మొత్తం సిలబస్ ఉండేవి. అది రాయడం, మొత్తం సిలబస్ లో ఏ క్వశ్చన్ ఇచ్చినా నేను చేయగలుగుతున్నానో లేదా, ఏ కాన్సెప్ట్స్ లో నేను తడబడుతున్నాను, అది వెళ్ళి ఒకసారి రివైజ్ చేసుకోవడం బాగా హెల్ప్ అయింది సార్ అది. అయితే ఇప్పుడు ఆల్ ఇండియా మీకు 4th ర్యాంక్ వచ్చింది మెయిన్స్ లో, అడ్వాన్స్ లో వచ్చి 14th ర్యాంక్ వచ్చింది. సో ఇది మామూలు ర్యాంక్స్ కావు. మీరు ఆల్ ఇండియా లెవెల్లో 4th క్యాండిడేట్, అంటే మీ ముందు ఓన్లీ 3 candidates ఉన్నారు, అండ్ అడ్వాన్స్ లో వచ్చేసి మీకు 14th ర్యాంక్. సో ఎంతో పెద్ద గోల్ ఉంటే తప్ప అంత జీలు, ఇంట్రెస్ట్, కాన్సన్ట్రేషన్ అనేది రావు. సో మీ గోల్ ఏంటి అసలు? నా గోల్ ఏంటంటే నాకు సాఫ్ట్వేర్ సైడ్ ఇష్టం సార్ నార్మల్ గా. అందులో ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ బాగా మంచి డిపార్ట్మెంట్, అంటే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, ఆఫర్స్ ఎక్కువ వస్తాయి ఆ డిపార్ట్మెంట్ కి. ఆ డిపార్ట్మెంట్ ఐఐటి బాంబే వరల్డ్ లో 1 of the బెస్ట్ కాలేజ్ సార్ కంప్యూటర్ సైన్స్ కి. సో నా గోల్ ఏంటంటే ఐఐటి బాంబేలో కంప్యూటర్ సైన్స్ లో సీట్ తెచ్చుకోవాలి ఎలా అయినా. దానికి మనకి ఓపెన్ కేటగిరీలో 1 to 60 లోపు ర్యాంక్ రావాలి సార్. ఆల్ ఇండియాలో 1 to 60 లోపు ర్యాంక్ రావాలంటే మనం ఎంత చదవాలి? సో ఆ గోలే నాకు కాన్ఫిడెన్స్, మోటివేషన్ అన్ని ఇచ్చేసి. ఓపెన్ లో 60 ఉంటాయా? ఓపెన్ లో 60, 1 to 60 రావాలి. 1 to 60 రావాలి. సో మీరు 14 సాధించారు మరి. అంటే ఇంకోటి ఏంటంటే ఈ 1 to 100 మధ్యలో ర్యాంక్స్ అందరు కూడా కొంచెం ఆ రోజు పేపర్ ని తన కూర్చున్న టెన్షన్ బట్టి, నర్వస్నెస్ బట్టి మనకి చేంజ్ అవుతుంది పేపర్ ర్యాంక్. అందరూ సేమ్ ఐక్యూ ఉంటుంది. బట్ ఆ లక్ ఫ్యాక్టర్ ఏంటంటే మీరు ఎంత కాన్సన్ట్రేషన్ తోటి కూర్చున్నారు, ఎంత కాన్ఫిడెంట్ గా కూర్చున్నారు, ఎలా హ్యాండిల్ చేయగలగం అనేది. సో అక్కడ ఆ నర్వస్నెస్ ని టాకిల్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. దాని వల్లనే ఇంత ర్యాంక్ అనేది చేంజ్ వస్తుంది. సో దాంట్లో మీరు 1 mark కే 100 ర్యాంక్స్ వేరీ అయిపోతాయి సార్ 1 mark. రైట్. సో మీరు ఇప్పుడు మా స్టూడెంట్స్ కి ఒకవేళ సలహాలు ఇవ్వదలుచుకుంటే ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కి ఏమి ఇస్తారు? ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కి ఇప్పుడు మాకులాగే వీక్లీ కాన్సెప్ట్స్, ఇంకా వీక్లీ టెస్ట్ అవుతూ ఉంటాయి కదా సార్. సో నేను ముందు చెప్పినట్టే స్టార్టింగ్ లో ఎగ్జామ్స్ లో డిఫరెంట్ స్ట్రాటజీస్ ఒకసారి ఎక్స్పెరిమెంట్ చేయడం. సో ఫస్ట్ ఇయర్ స్టార్టింగ్ ఆఫ్ టైం లోనే వాళ్ళకి సెట్ అయ్యే స్ట్రాటజీ ఏంటో వాళ్ళు కనుక్కోమని, అది ఎగ్జామ్ ఎలా రాయాలో ఆ పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చేసరికి, ప్రిపరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చేసరికి మనం ఫస్ట్ ఇయర్ అయినా సెకండ్ ఇయర్ అయినా మనకు మెయిన్ కావాల్సింది ఆ మోటివేషన్, మనకున్న ఇంట్రెస్ట్ సార్. మనం ఏదో పేరెంట్స్ చెప్పారనేసి జాయిన్ అయిపోవడం, లేదా ఆల్ ఓవర్ అన్నారు ఐఐటి బాగుంటుందని, ఇలా ఎవరు ఉన్నారని ఐఐటి బాగుంటుందని వచ్చేస్తే మనం చదవలేం సార్. మన ఇంట్రెస్ట్ తో మనం చదివితేనే ఖచ్చితంగా రిజల్ట్ బాగుంటుంది. సో ఇంట్రెస్ట్, ఆ మోటివేషన్ ముందు అవి వెరీ ఇంపార్టెంట్ సార్. సో ఆ తర్వాత మనం ప్రిపరేషన్ స్ట్రాటజీ, అంటే నువ్వు ఏ సబ్జెక్ట్ స్ట్రాంగ్, ఏ సబ్జెక్ట్ వీక్ అది నీకు తెలుస్తుంది. సో ఏ సబ్జెక్ట్ వీక్ అయితే దాని మీద ఎక్కువ నెంబర్ ఆఫ్ అవర్స్ స్పెండ్ చేయడం, అలాంటివి మన ఎవరి కాదు డిఫరెంట్ ప్రిపరేషన్ స్ట్రాటజీస్ ఉంటాయి. సో ఫస్ట్ ఇయర్ లో ఎక్కువ అలా ప్రిపేర్ అవుతూ వీక్లీ కాన్సెప్ట్స్, ఆ ఎగ్జామ్ స్ట్రాటజీ కనుక్కోవడం, కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకోవడం. సో ప్రతి వీక్ మన ఆ వీక్ టాపిక్ కాన్ఫిడెంట్ గా నీట్ గా నేర్చుకుంటే ఫైనల్ రివిజన్ అప్పుడు మళ్ళీ ఇవే రివైజ్ చేస్తాం కాబట్టి మనకి ఈజీ అవుతుంది. సో ప్రతి వీక్ ఆ కాన్సెప్ట్స్ స్ట్రాంగ్ అవ్వడం. సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఇప్పుడు జస్ట్ ఒక 3 months కూడా లేదు, నవంబర్ డిసెంబర్ మేబీ జనవరిలో ఉంటే 2.5 or 3 months ఉంటుంది.
సో ఆ స్టూడెంట్ కి అంటే సిలబస్ మొత్తం కంప్లీట్ అయిపోయి రెడీగా ఉన్నాడు ఎగ్జామ్ కి, ఆ స్టూడెంట్ కి మీరు ఇవ్వాలనుకున్న సజెషన్ ఏంటి? ఇప్పుడు వాళ్ళకు ఉండే తక్కువ టైం కాబట్టి ఖచ్చితంగా నేను కొత్త కాన్సెప్ట్స్ ఏం నేర్చుకోవద్దని ప్రిఫర్ చేస్తాను సార్. ఆల్రెడీ మనం ఎంతవరకు చదివామో అవే, మనం ఏమేం కాన్ఫిడెంట్ ఉన్నామో అవే ఒకసారి రివైజ్ చేసుకోవడం. సో ఎందుకంటే మనకి తెలిసిన టాపిక్ మీద నుంచి క్వశ్చన్ ఇస్తే ఖచ్చితంగా మనకి దాంట్లో ఫుల్ మార్క్స్ వచ్చేలా ఉండాలి సార్. అలా మనకు తెలిసినవి ఎక్కువే ఉంటాయి కాబట్టి సో అప్పుడు మన రిజల్ట్ ఖచ్చితంగా బాగానే ఉంటుంది. సో నేను ఏం చెప్తానంటే, నీకు వచ్చిన కాన్సెప్ట్స్ అన్ని నువ్వు తరోగా రివైజ్ చేస్తూ ఉండు. మ్యాథ్స్ అయితే ఎక్కువ గ్రాండ్ టెస్ట్ అంటే మొత్తం సిలబస్ ఉన్న దాని మీద ఎక్కువ ఫోకస్ చేయడం, రివిజన్ చేయడం, ప్రాక్టీస్ చేయడం. ఇంకా ఏంటంటే ఇప్పుడు ఒక్కొక్క ప్రాబ్లంకి 3-4 మెథడ్స్ ఉంటాయి సార్. అందులో బెస్ట్ మెథడ్ ఏదో కనుక్కోవడం. ఎందుకంటే ఎగ్జామ్స్ 3 అవర్సే కాబట్టి 3 అవర్స్ టైం ప్రతి సెకండ్ ఇంపార్టెంట్ సార్. సో ఆ ఎగ్జామ్ స్ట్రాటజీ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకా మనం ప్రతి క్వశ్చన్ అప్రోచ్ అయ్యే విధానం, మ్యాథ్స్ మెయిన్లీ మనం ఫాలో అయ్యే మెథడ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ఫిజిక్స్కి వచ్చేసరికి మెయిన్స్ కన్నా అడ్వాన్స్డ్ లో డెప్త్ చాలా ఎక్కువ అడుగుతాడు సార్. మెయిన్స్ లో అయితే కాస్త బాగానే రాయొచ్చు కానీ అడ్వాన్స్డ్ కి వచ్చే డెప్త్ ఉంటుంది కాబట్టి సో నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఫిజిక్స్ ఎక్కువ కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి సార్. బాగా డెప్త్కి వెళ్ళి ఖచ్చితంగా అది బాగానే అర్థం అవుతుంది. మనకి అర్థం అవ్వకపోతే హెచ్సి వర్మ అనే బుక్ ఉంటుంది, అది చాలా బాగుంటుంది సార్. బేసిక్స్ చాలా బాగుంటాయి అందులో. బేసిక్స్ ఉంటే ఫిజిక్స్ లో మాక్సిమం క్వశ్చన్స్ చేయొచ్చు సార్, ఎందుకంటే క్యాలిక్యులేషన్ పార్ట్స్ మరీ ఎక్కువ ఉండవు. సో బేసిక్స్ మీదే ఎక్కువ ఫౌండేషన్ తో ఉంటుంది సార్ ఏ ప్రాబ్లం అయినా. సో ఫిజిక్స్ నేను ఎక్కువ సజెస్ట్ చేసేది ఏంటంటే బేసిక్స్ బాగా నేర్చుకోవడం. కెమిస్ట్రీకి వచ్చేసరికి ఎక్కువ మన మెమరీ పవర్ అంటే ఎక్కువ చదవడం, ఎక్కువ ఎన్సీఆర్టీ నుంచే ఇస్తారు సార్ కెమిస్ట్రీకి వచ్చేసరికి, మెయిన్స్ అయినా అడ్వాన్స్డ్ అయినా. సో ఎన్సీఆర్టీ తరోగా చదవడం. ఇన్ఆర్గానిక్ వచ్చేసరికి ఎక్కువ ఎన్సీఆర్టీని యాజ్ మెనీ టైమ్స్ ఆఫ్ పాసిబుల్ మనకి ఎన్నిసార్లు కుదిరితే అన్నిసార్లు చదవడం. ఫిజికల్ కెమిస్ట్రీకి వచ్చేసరికి కొద్దిగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి అవి ఒకసారి చేయడం. ఆర్గానిక్ కూడా ఆ రియాక్షన్స్ ఒకసారి చూసుకోవడం. ఎగ్జామ్ ముందు కూడా మన సెకండ్ ఇయర్ అంటే ఆల్రెడీ ఆ రియాక్షన్స్ ఒకసారి చదివి ఉంటాం కాబట్టి ఎన్సీఆర్టీలో ఇంపార్టెంట్ రియాక్షన్స్ అన్ని ఒకసారి చూసుకోవడం. ఇన్ఆర్గానిక్ లో ఇంపార్టెంట్ నేమ్స్, ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని గుర్తుపెట్టుకోవడం. మనం ఫస్ట్ ఇయర్ లో చదువుతున్నప్పుడే ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని ఒక బుక్ లో రాసుకుంటే మనకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది సార్ సెకండ్ ఇయర్ లో రివిజన్ టైంకి. అలా మ్యాథ్స్ కూడా ఇంపార్టెంట్ ఫార్ములాస్ అన్ని ఫస్ట్ ఇయర్ లో చదివినప్పుడు ఒక బుక్ మీద రాసుకుంటే రివిజన్ లో హెల్ప్ అవడం, రివిజన్ లో ఫాస్ట్ గా. అయితే ఇప్పుడు కొత్త టాపిక్స్ అయితే చదవద్దని చెప్తారు, ఎందుకంటే కొంతమంది పిల్లలకి ఇప్పుడు మనకి ఓన్లీ 2 months నుంచే స్టార్ట్ అయింది తెలంగాణ ఏపీలో. అయితే కొంతమందికి ఫిజికల్ గా దొరకలేదు ఎడ్యుకేషన్, సో ఆన్లైన్ లో కూడా విన్నారు. కొంతమందికి అది కూడా దొరకలేని పరిస్థితిలో ఉన్నారు. అయితే ఇప్పుడు ఆ స్టూడెంట్స్ కి అన్ని టాపిక్స్ అయిపోలేదు, ఇంకా కొన్ని టాపిక్స్ పెండింగ్ ఉన్నాయి. మేబీ ఒక 70% అయ్యి ఒక 30% అవ్వలేదు అనుకోండి. సో ఆ స్టూడెంట్ ని ఏం చేయమంటారు? మిగతా 30% కూడా ఈ 3 months లో చదవమంటారా సెకండ్ ఇయర్ స్టూడెంట్ ని, లేకపోతే అవి వదిలేసి ఓన్లీ ఉన్న వాటి మీదనే వెళ్ళమంటారా? మీ సజెషన్ ఏమంటారు? అంటే నా సజెషన్ అయితే ఖచ్చితంగా వాళ్ళ మైండ్ 2 విధాలుగా ఆలోచిస్తుంది. ఒకటి ఆ 30% కూడా కాస్త కోస్తో నేర్చేసుకుంటే 100% కాస్త కోస్తో నేర్చేసుకున్నాం, అందులో ఓ 50% రాసేసినా సరిపోద్ది అనేసి. ఇంకోటి ఏంటంటే ఆ 30% వదిలేసి 70%నే నేర్చుకోవడం నీట్గా. నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఫస్ట్ ఆ 70% తరోగా రివైజ్ అయ్యి అందులో ఏ క్వశ్చన్ ఇచ్చినా కాన్ఫిడెంట్ ఉంటే అప్పుడు మనకు ఒకవేళ టైం ఉంటే 30% చదవడం, రిమైనింగ్ 30% టైం ఉంటే అందులో 10% చదివినా డెఫినెట్ గా మనకి హెల్ప్ అవుతుంది. 100% లో 10% చదివినా మనకి వెరీ వెరీ యూస్ఫుల్ అవుతుంది, ఎందుకంటే ప్రతి మార్క్ ఇంపార్టెంటే. సో నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఆ 70% పక్కా మనం కాన్ఫిడెంట్ అని ఫిక్స్ అయ్యాక అప్పుడు టైం ఉంటే చదవడం. అది కూడా మనం ఎంత కాన్ఫిడెంట్ గా ఎంత క్లియర్ గా చదవగలిగితే అంతే చదవడం. మొత్తం స్ట్రెస్ తీసుకోకుండా నేను మొత్తం చదివేయాలని అనుకోకుండా ఎంత చదవగలిగితే అంత చదవడం. మన హార్డ్ వర్క్ పెట్టి ఎంత చదివితే అంత చదవడం. ఇంకా అప్పుడు ఎగ్జామ్ లో ఏంటంటే అయ్యో నేను ఈ క్వశ్చన్ చదవలేదే, నేను 80% ప్రిపేర్ అయ్యాను, 20% ప్రిపేర్ అవ్వలేదే, నాకు అవుట్ ఆఫ్ రాదే, నేను ఏదో అయిపోతానని టెన్షన్ పడకంట. ఎందుకంటే నువ్వు ఆ 20% ఎలాగో ప్రిపేర్ అవ్వలేదు, నువ్వు ఇప్పుడు ఎలాగో ప్రిపేర్ అవ్వలేదు. సో టెన్షన్ తీసుకోకుండా రిమైనింగ్ 80% నేను బాగానే చదివాను. సో ఆ 80% లో ఏ క్వశ్చన్ వచ్చినా ఆ కాన్సెప్ట్ మీద నువ్వు పర్ఫెక్ట్ గా ఆన్సర్ చేయగలిగితే ఖచ్చితంగా నీ పొటెన్షియల్ కి మంచి ర్యాంకే వస్తుంది. అది నేను ఇచ్చే సజెషన్.
సో 70 ఒకవేళ అయి ఉంటే ఒక 10% వరకన్నా రిస్క్ చేయొచ్చు, కానీ yes. దాంట్లో పర్ఫెక్ట్ గా ముందు మనకు వచ్చిన కాన్ఫిడెంట్ ఉండాలి. కాన్ఫిడెంట్ వచ్చిన తర్వాత 70% లో మిగతా దాంట్లో ఎంత చేయగలిగితే అంత చేయమని అంటారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ జితేంద్ర గారు. అయితే మీరు స్పెషల్ క్లాసెస్ లాంచ్ చేస్తానన్నారు. ఎస్ సార్, వాటి షెడ్యూల్ కూడా త్వరలో రిలీజ్ చేస్తాం. అంటే వీఆర్ టాకింగ్ విత్ అన్అకాడమీ అండ్ వీ విల్ రిలీజ్ అవర్ షెడ్యూల్ సూన్. నేను కూడా అంటే ఇలా ఎగ్జామ్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇలాంటి స్టూడెంట్స్ ప్రెజర్ ఎలా హ్యాండిల్ చేయడం, ప్రిపరేషన్ ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎగ్జామ్ డే రోజు ఎలా ఉండాలి, మనం ఎగ్జామ్ స్ట్రాటజీస్ ఎలా రాయాలి, అలాంటి టిప్స్, లేదా ఏ బుక్స్ చదివితే బాగుంటుంది, ఏ సబ్జెక్ట్ ఎలా అప్రోచ్ అయితే బాగుంటుంది, అలాంటి టిప్స్ ఇవ్వడానికి సమ్ స్పెషల్ క్లాసెస్ నేను కూడా ఇస్తున్నాను సార్ అన్అకాడమీలో. దానికి నేను జెన్యూన్ గా ఎంకరేజ్ చేస్తాను స్టూడెంట్స్ ని అన్అకాడమీ సబ్స్క్రిప్షన్ తీసుకోమని. ఇంకా బెనిఫిట్ ఏంటంటే నా నేమ్ మీద జిత్తు JITHU 34 జిత్తు 34 అనే కోడ్ వాడితే వాళ్ళకి ఇన్స్టెంట్ డిస్కౌంట్ వస్తుంది సార్. సో నేను ఆ సబ్స్క్రిప్షన్ తీసుకోమని ఎంకరేజ్ చేస్తున్నాను. నేను ఇలా స్పెషల్ క్లాసెస్ ఇస్తాను టిప్స్ గురించి కదా. థ్యాంక్ యూ వెరీ మచ్ జితేంద్ర. మీ కోడ్ కానీ లింక్ కానీ కింద డిస్క్రిప్షన్ లో కంపల్సరీగా మేము ఉంచుతాము. సో కంపల్సరీగా మీరు ఎప్పుడు స్పెషల్ క్లాసెస్ లాంచ్ చేస్తారని పిల్లలు వెయిట్ చేస్తుంటారు నాకు తెలిసి. సో డెఫినెట్లీ దీనివల్ల ఈ క్లాస్ ఈ రోజు మనం తీసుకున్న మీరు ఇచ్చిన సజెషన్స్ వల్ల చాలా మంది పిల్లలు ఆస్పిరెంట్స్ ఆఫ్ JEE చాలా మంది కూడా చాలా ఎన్లైట్ అయిపోయి ఉంటారు. కంపల్సరీగా ఈ రోజు నుంచి మీరు ఇచ్చిన సజెషన్స్ ఫాలో అవుతారని మేము కోరుకుంటున్నాం. సో డెఫినెట్లీ ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఎందుకంటే ఫస్ట్ ఇయర్ పిల్లలకి, సెకండ్ ఇయర్ పిల్లలకి, సిలబస్ కాని పిల్లలకి అందరు కూడా మీరు చాలా ఓపిక్గా ఏమేమైతే అవసరం అవి చెప్పారు వాళ్ళకి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే ఒక స్టూడెంట్, సక్సెస్ఫుల్ స్టూడెంట్ చెప్పితే తన ఎక్స్పీరియన్స్ ని కంపల్సరీగా పిల్లాడికి రీచ్ అవుద్ది. సో ఆ ఉద్దేశంతో మిమ్మల్ని తెలుగు పిల్లాడిగా JEE తెలుగు ఛానల్ కి రమ్మని రిక్వెస్ట్ చేయడం జరిగింది. మీ వాల్యుబుల్ టైం కూడా స్పెండ్ చేసి మీరు ఇక్కడికి వచ్చారు. దట్ ఈస్ వెరీ హ్యాపీ. సో ఎస్ గైస్, సో జితేంద్ర గారు స్పెషల్ క్లాసెస్ కూడా లాంచ్ చేస్తున్నారు. సో అందులో మోటివేషన్ క్లాసెస్ కూడా తీసుకుంటున్నారు. డెఫినెట్ గా ఆ క్లాసెస్ కూడా మీరు వినండి. దానివల్ల మంచి యూజ్ ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే టెన్షన్ ని, ప్రెషర్ ని ఎట్లా హ్యాండిల్ చేయాలనేది జితేంద్రకి బాగా తెలుసు. సో డెఫినెట్లీ హీ విల్ టీచ్ యూ హౌ టు డూ దట్ ఇన్ దోస్ స్పెషల్ క్లాసెస్. సో బట్ ఈ జస్ట్ సెషన్ అన్ని చెప్పలేడు కాబట్టి స్పెషల్ క్లాసెస్ లాంచ్ చేస్తున్నాడు. అందులో మీరు వాటి గురించి తెలుసుకోవచ్చు. So thank you very much Jitendra for coming to our channel and helping the young minds of JEE aspirants. Thank you very much. Thank you. So guys, thanks. That's all for today. So bye guys. Thank you. Bye friends. Bye. Please subscribe the channel. Please like the video and share the video with your friends. Thank you. Bye. Thank you.